ఆదివారం హర్రర్ స్టోరీస్. నా పేరు విజయ్. నాకు జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ నన్ను ఇప్పటికీ ఎంతో భయానికి గురిచేస్తుంది. అది ఎలా జరిగిందంటే, నేను విజయవాడలో నా కుటుంబంతో కలిసి ఉంటున్నాను. నేను డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. నాకు నా తోడ పుట్టిన వాళ్ళెవ్వరూ లేరు. కావున నా ప్రపంచం నాది. ఒకసారి కొన్ని కారణాల వల్ల మేము వేరే ఇల్లు మారాల్సి వచ్చింది. మేము విజయవాడలోని గాయత్రి నగర్లో 4 అంతస్తుల ఇంట్లో మూడో ఇంట్లో చేరాము. ఆ ఏరియా చాలా సైలెంట్‌గా ఉంది. ఆ ఏరియాలోకి వెళ్తున్నప్పుడు కూడా జనాలు ఎక్కువగా కనిపించడం లేదు. కానీ ఆ స్ట్రీట్ మాత్రం చాలా అందంగా ఉంది. రోడ్డు పక్కన పెద్ద పెద్ద చెట్లు. మధ్య మధ్యలో కూర్చోవటానికి బెంచులు కూడా ఉన్నాయి. మేము మా అపార్ట్మెంట్‌కు చేరుకున్నాం. ఆ అపార్ట్మెంట్ చాలా పాతదిలా ఉంది. అక్కడక్కడ గోడలకి చెట్లు కూడా మొలిచాయి. అపార్ట్మెంట్ ముందు ఒక పెద్ద చింత చెట్టు కూడా ఉంది. మేము మా సామాన్లు కూడా సర్దేశాం. రాత్రి 9 గంటలవుతుంది. నేను మా అమ్మ చేసిన బిర్యానీ తింటూ ఉన్నాను. ఇంతలో పక్కింటి ఆంటీ వచ్చి అమ్మతో మాట్లాడుతూ ఉంది. నేను తింటున్నంతసేపు వాళ్ళ మాటలు వింటూ ఉన్నాను. ఆ ఆంటీ వెళ్ళేటప్పుడు చివరిలో ఒక మాట చెప్పింది. నాకు ఆ మాట ఆశ్చర్యంగా అనిపించింది. ఆ మాట విన్నాక ఎందుకు అలా చెప్పారో అర్థం కాలేదు. ఇంతకీ ఆ ఆంటీ ఏం చెప్పిందంటే, ఆ అపార్ట్మెంట్ టెర్రస్ పైన మాత్రం అస్సలు పడుకోకండి అని. నాకు చాలా ఆత్రంగా అనిపించింది. అసలు పైన ఎందుకు పడుకోకూడదు? పైన ఏదో అడ్వెంచర్గా ఉంది. అసలు పైన ఏముందో తెలుసుకోవాలి అనిపించింది. అమ్మా, ఈరోజు రాత్రికి నేను పైన నిద్రపోతాను అని అడిగాను. దానికి అమ్మ కోపంగా చూసి, ఏం అవసరం లేదు, ఇంట్లోనే పడుకో. ఇంతకుముందు ఆ ఆంటీ ఏం చెప్పిందో విన్నావు కదా? ఎందుకు పడుకోవటం మంచిది కాదు అని కూడా చెప్పింది. ఇంట్లోనే పడుకో, ఏం అవసరం లేదు. నేను అమ్మని ఎలాగోలాగా బలవంతంగా ఒప్పించాను. చాప, చీపురు, దిండు, దుప్పటి, వాటర్ బాటిల్, జెట్ పిల్లలు పెట్టుకుని స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాను. మొత్తానికి టెర్రస్ డోర్ దగ్గరకు వచ్చాను. డోర్ ఓపెన్ చేస్తుంటే ఓపెన్ కావటం లేదు. చాలా రోజులైంది అనుకుంటా క్లోజ్ చేసి. కాలితో తన్నినా గట్టిగా నెట్టినా తలుపు మాత్రం ఓపెన్ కాలేదు. విసుగొచ్చింది. ఛా, వేస్ట్ అనుకుంటూ వెళ్తుంటే ఏదో సౌండ్ వినిపించింది. ఏంటా సౌండ్ అని వెనక్కి తిరిగి చూస్తే డోర్ కొంచెం ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ చేసుకుని టెర్రస్ పైకి అడుగు పెట్టాను. అంతా బాగానే ఉంది, కానీ డస్ట్ ఎక్కువగా ఉంది. అక్కడక్కడ విరిగిపోయిన టేబుల్స్, చెత్త, ఇంకేమో పడున్నాయి. చీపురుతో క్లీన్ చేసి చాప వేశాను. అక్కడ నుండి ఏరియా వ్యూస్ చూద్దామని టెర్రస్ ఎడ్జ్ దగ్గర నుంచుని చూస్తున్నాను. ఇంతలో టప్ అనే సౌండ్ వినిపించింది. వెనక్కి తిరిగి చూశాను. వెనక్కి తిరిగి చూస్తే డోర్ దానంతట అది క్లోజ్ అయింది. అది ఎలా దానంతట అది క్లోజ్ అయింది? అప్పటి వరకు ఏ భయం లేకున్నా నాకు అప్పుడు భయం మొదలైంది. ఇంతలో దోమలు బాగా కుడుతున్నాయి. జెట్ తీసుకుని అగ్గిపుల్ల గీయగానే ఆరిపోయింది. ఎంత ప్రయత్నించినా అగ్గిపుల్లలు ఆరిపోతూనే ఉన్నాయి. కోపంతో నేలకేసి కొట్టాను. సెల్ ఫోన్లో సాంగ్స్ పెట్టుకుని ఆకాశంలోని చుక్కల్ని చూస్తూ ఉన్నాను. అంతలో ఒక పక్షి వచ్చి ఆ చింత చెట్టు పైన వాలింది. ఆ చెట్టుని చూడగానే ఇంకా భయం వేసింది. ఆ చెట్టు చాలా భయంకరంగా అనిపించింది. భయం ఎక్కడా కనిపించకుండా దుప్పటి కప్పుకున్నాను. అలాగే నిద్రపోయాను. సడన్గా మెలకు వచ్చింది. సాంగ్స్ ఇంకా ప్లే అవుతూనే ఉంది. సాంగ్స్ ఆఫ్ చేసే టైం చూస్తే 1 గంట అవుతుంది. అంటే నేను నిద్రపోయి చాలాసేపు అయింది. కుక్కలు అరుస్తున్నా, ఏడుస్తున్నా శబ్దాలు చిన్న చిన్నగా వినిపిస్తున్నాయి. టెర్రస్ పైన మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉంది. దుప్పటి తెరవాలంటే మాత్రం చాలా భయమేసింది. కానీ ఉన్నట్టుండి ఎవరో విచిత్రంగా మాట్లాడుకుంటున్న శబ్దాలు వినిపించాయి. ఒక పక్కన చాలా భయం. ఈ సమయంలో ఎవరైనా టెర్రస్ పైకి వచ్చారా? అయినా ఈ టైంలో ఎవరొస్తారు? శబ్దాలు వస్తూనే ఉన్నాయి. ఆ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఏమాత్రం అర్థం కావటం లేదు. దుప్పటి తెరిచి చూడాలా వద్దా అని ఆలోచిస్తున్నా. ఒక సైడ్ తిరిగి మెల్లిగా దుప్పటి తెరిచి చూస్తే ఎవ్వరూ లేరు. ఆ మాటలు కూడా వినిపించటం లేదు. మళ్ళీ దుప్పటి కప్పేశాను. మళ్ళీ అవే వింత శబ్దాలు. ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ దుప్పటి తెరిచి చూస్తే ఏ శబ్దాలు లేవు. మళ్ళీ దుప్పటి మూసుకున్నాను. అవే శబ్దాలు. తెరిస్తే శబ్దాలు లేవు. దుప్పటి మూసాను.
మళ్ళీ శబ్దాలొచ్చాయి. అలా చాలాసార్లు చేస్తూనే ఉన్నాను. నాకు చాలా కోపం వచ్చింది. దుప్పటి మొత్తం తీసేశాను. ఏ ఆపండి, ఎవరు మీరు? మీకేం కావాలి? అసలెందుకు భయపెడుతున్నారు అని లేచి గట్టిగా అరిచాను. చెట్టు పైన ఉన్న పక్షి లేచి వెళ్ళిపోయింది. ఏం చేయాలో అర్థం కాక వీధి చివరి వైపు చూస్తూ ఉండగా ఎవరో ముగ్గురు మనుషులు నిలబడి ఉన్నారు. ఒక్కసారిగా కన్ను ఆర్పాను. మళ్ళీ చూడగానే షాక్. వాళ్ళు కొంచెం ముందుకొచ్చేశారు. మళ్ళీ కన్ను ఆర్పి వాళ్ళను చూశాను. వాళ్ళు ఇంకాస్త దగ్గరకు వచ్చారు. మళ్ళీ కన్ను ఆర్పాను. తిరిగి చూడగానే వాళ్ళు అపార్ట్మెంట్ కింద ఉన్నారు. కిందకి తొంగి చూడగానే వాళ్ళు మెల్లిగా నా వైపే చూస్తున్నారు. వాళ్ళ ముఖం పగిలిపోయి రక్తం కారుతుంది. తలని వంచుకొని ఇంతకుముందు నేను దుప్పటి కప్పుకున్నప్పుడు ఎలా శబ్దాలు వచ్చాయో వాళ్ళు అలానే మాట్లాడుతున్నారు. నాకు చాలా భయం వేసింది. భయంతో కళ్ళు ఆర్పకుండా అలానే ఉన్నాను. ఇప్పుడు గనుక నేను కన్ను ఆర్పి తెరిస్తే వాళ్ళు నా ముందు ఉంటారు. వెంటనే ఇంట్లోకి వెళ్దామని డోర్ ఓపెన్ చేయబోయాను. గట్టిగా కొట్టాను. కాలుతో తన్నాను. ఎంత చేసినా ఆ తలుపులు మాత్రం ఓపెన్ అవ్వట్లేదు. ఇంక చేసేదేమీ లేక కొంచెం కూడా గ్యాప్ లేకుండా దుప్పటి కప్పేశాను. మళ్ళీ ఆ విచిత్రమైన మాటలు వినపడటం మొదలయ్యాయి. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావట్లేదు. పొద్దున్న వరకు బ్రతికి ఉంటానో లేదో అర్థం కావట్లేదు. గుండెలో రవ్వంత ధైర్యం కూడా లేదు. అందుకే పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినాలి. పెద్దలు ఏం చెప్పినా మన మంచికే అని నాకు అప్పుడు అర్థమైంది. నా కళ్ళు బాగా నొప్పి పెడుతున్నాయి. నా వల్ల కావట్లేదు. నా కన్ను రెప్పలు నా చేయి దాటిపోతున్నాయి. నా కళ్ళు మూసుకుంటున్నాయి. కాసేపు అయ్యాక నాకు మెలకువ వచ్చింది. నిద్రమత్తులో టైం చూస్తే 3 గంటలవుతుంది. ఏదో నా పైన పడుకుని గట్టిగా ఊపిరి తీసుకుంటున్నట్లుగా ఉంది. అది నాపై ఉన్నట్లుగా ఉంది. నాకప్పుడు అర్థమైంది ఆ ముగ్గురు సంగతి. అంటే ఇప్పుడు నా పైన ఉండేది ఇప్పుడు ఆ అమ్మాయా? అంటే వాళ్ళు ఆల్రెడీ నా ఎదురుగానే ఉన్నారా? మెల్లిగా గుండె ధైర్యం తెచ్చుకొని దుప్పటి తెరిచి చూశాను. నాపై ఉన్న ఆ అమ్మాయి బరువు తగ్గిపోయింది. కొంచెం దూరంగా ఎడ్జ్లో ఆ ముగ్గురు కూర్చుని ఉన్నారు. వాళ్ళ ముగ్గురు దూకడానికి రెడీగా ఉన్నారు. చూస్తూ ఉండగానే ఒక్కసారిగా దూకేశారు. నాకు భయంతో దుప్పటి తడిచిపోయింది. వెంటనే లేచి దుప్పటి మడత పెట్టబోయాను. ఎవరో వెనకాల నుండి నా గొంతు పట్టుకున్నారు. వెనక్కి తిరిగి చూశాను. ఆ ముగ్గురు నా ఎదురుగా ఉన్నారు. ఆ అమ్మాయి నన్ను పట్టుకుని నా గొంతు కొరకపోతుంది. నేను చాలా బలవంతంగా దానిని నెట్టాను. ఆ అమ్మాయి శరీర భాగాలు విడివిడిగా పడిపోయాయి. తిరిగి అవి విచిత్రంగా అతుక్కుంటున్నాయి. ఇదంతా చూసి నాకు భయం వేసింది. అక్కడ నుండి పరిగెత్తాను. ఆ 3 దెయ్యాలు నా కాళ్ళు పట్టుకుని పైకి లేపారు. నాకు భయంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవి నా కాళ్ళు పట్టుకుని టెర్రస్ పైన వేలాడదీస్తున్నాయి. నేను భయంతో అందరిని పిలిచాను. అయినా ఎవరికి వినపడట్లేదు. అసలు నా గొంతు బయటకు రావట్లేదు. అలా నేను చూస్తూ ఉండగానే పైనుండి కిందకి వదిలేశారు. ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచాను. నా శరీరం మొత్తం చూసుకున్నాను. అంటే ఇదంతా నా కళ్ళన్నమాట. టైం చూశాను. 4:30 అవుతుంది. చాపా దిండు అన్నీ ఎత్తుకుని డోర్ దగ్గరకు వెళ్ళాను. తలుపు ఓపెన్ చేశాను. ఓపెన్ అయింది. అంతే. నేను కొంచెం దూరం వెళ్ళగానే డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయింది. నేను భయంతో ఇంట్లోకి పరిగెత్తుకొని వెళ్ళాను. అలా వెళ్ళగానే మా అమ్మ, ఏరా కన్నా, రాత్రంతా నిద్రపోలేదా? నీ కళ్ళేంటి అంత ఎర్రగా ఉన్నాయి? అదేం లేదమ్మా, బాగానే నిద్రపోయాను, కానీ ఒకటే దోమలు, అందుకే కొంచెం నిద్ర పట్టలేదు అని సర్ది చెప్పాను. సరేలే, మీ నాన్న టిఫిన్ తెచ్చాడు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి తినుపో. ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ ప్యాక్ చేయబడిన పేపర్ ఓపెన్ చేసి టిఫిన్ తింటూ ఉండగా ఇంతలో మా పక్కింటి ఆంటీ వచ్చింది. మా అమ్మతో మాట్లాడుతుంది. నేను అలా టిఫిన్ తింటూ ఉండగా నా కళ్ళు ఆ టిఫిన్ ప్యాక్ చేసిన పేపర్ పైన పడింది. అందులో ఏదో క్రైమ్ న్యూస్ అనుకుంటా. 3 డెడ్ బాడీస్ ఫొటోస్తో న్యూస్ ఆర్టికల్ ఉంది. అది తీసుకుని చదువుతున్నాను. 3 నెలల క్రితం మేము ఉంటున్న అపార్ట్మెంట్ పైనుండి దూకి చనిపోయారు అని ఉంది. ఏదో ఫైనాన్షియల్గా ప్రాబ్లం అయ్యి ఆత్మహత్య చేసుకున్నారని రాసింది. నేను ఆ ఫొటోస్ చూస్తే నేను రాత్రి చూసిన అవే ముఖాలు. అంటే నేను రాత్రి చూసింది వాళ్ళ ఆత్మలనా? నాకు భయం వేసి ఆ ఆంటీని అడిగాను. ఆంటీ, మీరు పైన పడుకోవద్దు అన్నారు కదా, అది ఎందుకో తెలుసుకోవచ్చా? అదేం లేదు బాబు, టెర్రస్ పైన పడుకుంటే పీడకలలు వస్తాయని బాబు, అందులో ఇంకేమీ లేదు. అంటే రాత్రి జరిగిందంతా కళ లేక నిజమా? ఈ సమ్మర్లో టెర్రస్ పైన ఎంతమంది పడుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.
థ్యాంక్ యూ.